థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. చాలా సీరియస్గా రాసుకుని వచ్చారు అది రాచెల్లికి. అందరికీ ఐ వాంటెడ్ టు జస్ట్ టెల్ సార్ చాలా సరదాగా అట్లా ఓపెన్ మైండెడ్గా పాజిటివ్గా ఉన్నారని మీరు అందరూ గ్రహిస్తున్నారు. బట్ సార్ చదివింది స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో, వరల్డ్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్. చిన్నప్పుడు అలా ఆడతా పాడుతా ఉన్నా టుడే హీఈస్ వాట్ హీఈస్ బికాస్ హీ హెస్ డన్ వెరీ వెల్ ఇన్ స్టడీస్. మాలాంటి ఎంతో మంది ఐఏఎస్ ఆఫీసర్ని గైడ్ చేసే లెవెల్లో వారు ఉన్నారంటే ఇందాక సార్ చెప్పారు ఫోకస్, కరెక్ట్ టైంలో మీరు ఫోకస్ చేయాలి, కష్టపడాలి అనేది. సో ఐ వాంట్ యూ టు రియలైజ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Hello sir, good evening sir. Before my question I want to convey you a thing sir. I got 594 marks. My father is a government lecturer in physics. First thing sir, until my 8th standard I studied in private school sir. For 9th and 10th grade I joined a government school, Municipal Girls High School sir. The change I observed a lot of change sir. That is the thing I want to convey you. ప్రైవేట్ స్కూల్స్లో ఎక్కువ టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండేది సార్. నేను ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్కి షిఫ్ట్ అయ్యానో టీచర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ టీచర్ యొక్క ఎఫర్ట్ కానీ తగ్గిందని నా ఫీలింగ్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద ఐఎఫ్బి ప్యానల్ సార్. ఆ యూట్యూబ్లో సమ్ పర్టికులర్ ఈ చాప్టర్కి ఆ యూట్యూబ్ వీడియోని సెర్చ్ చేసి వేస్తున్నారు. అది మీకు ఎంత పర్సెంట్ అర్థమైంది, మళ్ళీ చెక్ చేయడం కానీ ఎంత పర్సెంట్ మీరు గెయిన్ చేశారు అన్న విషయం మీద ఎవరు ఫోకస్ చేయట్లేదు సార్. దట్ ఈస్ ద థింగ్ ఐ అబ్జర్వ్. అండ్ అనదర్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఇస్ రిగార్డింగ్ ఫుడ్ సార్. ఫుడ్ కొన్ని డేస్ చాలా బాగుంటుంది, కొన్ని పర్టికులర్ డేస్, టు మెన్షన్ పర్టికులర్లీ మండే ఫుడ్ ఇస్ నాట్ గుడ్ సార్. Monday food. Most of the students in our class. అంటే వాట్ ఈస్ నాట్ నైస్ ఇన్ దట్ అమ్మా? Monday food sir. అంటే టేస్ట్ బాలేదా అంటే మెనూ బాలేదా? టూ డిఫరెంట్. సీ దర్ 3 థింగ్స్ అమ్మా. ఒకటి మెనూ, అంటే మనకి నచ్చింది తయారు చేయలేదు, దట్ ఈస్ మెనూ. సెకండ్ టేస్ట్ బాగాలే, అంటే ఉప్పు ఎక్కువైంది ఉప్పు తక్కువైంది. మూడోది వచ్చేసి నాసిరకమైంది పెడుతున్నారు. దర్ 3 డిఫరెంట్ థింగ్స్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? Second thing sir, taste. Regarding taste. Only Monday? Yes sir. I feel Monday sir. Most of our class students feel Monday food is difficult to eat. Veg palav, I think veg palav. మిగతా రోజులు బాగానే ఉంటుందా? Yes sir. మండే ఒక రోజు వెజ్ పలావ్ సరిపోతుంది. ఇప్పుడు వెజ్ పలావ్ విత్ ఎగ్ కర్రీ ఇస్ వాట్ వి ఆర్ పుట్టింగ్ Mondays. Not with egg curry sir, only veg palav with aloo curry sir. Aloo curry, okay. So veg palav బాలేదు. Yes sir. మిగతా రోజులు బాగానే ఉందమ్మా? Yes sir. Most of the students do not eat lunch in school for Monday sessions sir. అవునా? Yes sir. Okay. That is the problem sir. So what we'll do is ఈ ఫీడ్బ్యాక్ మెకానిజం we have to streamline. కొంచెం పిల్లల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకునే దానికి నెక్స్ట్ వచ్చేసి ఇది టీచర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుందమ్మా. ఉపాధ్యాయులు కూడా ఏమైందంటే గతంలో హెరాస్మెంట్ ఇవన్నీ ఎక్కువయ్యి దే వర్ నాట్ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. వాళ్ళందరికీ వేరే కార్యక్రమాలు ఎక్కువ పెట్టారు. అవన్నీ ఇప్పుడు కట్ చేసాం మేము. వీ వాంట్ దెమ్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్. అండ్ స్కూల్ మేనేజ్మెంట్ అంతా ఎస్టేట్ టీమ్ అనేది సెపరేట్గా వీ వాంట్ టు ఫిగర్ దట్ అవుట్ సో దట్ వీళ్ళు ఫోకస్గా చేయగలుగుతారు. మీరు అన్నట్టు ఆ వీడియోస్ అన్ని కూడా ఇంకా నో మోర్ యూట్యూబ్. వీ హ్యావ్ క్రియేటెడ్ కంటెంట్, బ్యూటిఫుల్ కంటెంట్ ఈజ్ కమింగ్ యువర్ వే. దే కెన్ ఓన్లీ ప్లే దట్ కంటెంట్. అండ్ ప్లే చేశారా లేదా అనేది కూడా మాకు తెలుస్తుంది. ఆ కంటెంట్ పైన కూడా వీ వాంట్ ఆస్క్ సమ్ gamified questions to get critical analytical thinking, not batti alone. So we are really seriously working on it. Thank you for the feedback. Where are you from Talli? Which district? Nellore. Yeah, you are from zone 3. Thank you. Next ఇంకెవరు మాడతారు? Yes sir. ఓ ఉందా? ర్యాపిడ్ ఫైరా? Yes sir. ఓకే చాలా దొరికిందేరా ఛాన్స్ అని వదిలేదట్లేవు చెల్లి. చెప్పం. What was your favorite subject in class 10? ఆలోచిస్తున్నా. పక్కన చెప్తున్నాను మ్యాథ్స్ చెప్పండి సార్, మ్యాథ్స్ చెప్పండి. ఐ థింక్ మ్యాథ్స్ వాజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. In school? సీనే లేదు, ఎందుకంటే లేలే చిన్న వయసులోనే బాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో అప్పటి నుంచి నాకు సెక్యూరిటీ అనేది ఉంది. సో నేను గోడు దూకితే వాళ్ళు నా వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు గోడు ఇటు వేసేవారు. సో అవకాశం దొరకలేదు నాకు బంక్ చేసేదానికి. అండ్ నేను భారతీయ విద్యాభవన్ స్టూడెంట్. మాకు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు మా స్కూల్లో. చితకబాదేవారు అసలు మమ్మల్ని. Sir, in your school days, and for what reason?
గుడ్ క్వశ్చన్. పనిష్మెంట్ నాకు ఎప్పుడు రాలా, కానీ వివర్ నాయిజీ బ్యాచ్. అంటే మా సెక్షన్ ఒక రౌడీ సెక్షన్గా ఉండేవాళ్ళం మేము అందరం. అనుకోకుండా అంతా రౌడీ ఎలిమెంట్స్ అందరూ ఒక సెక్షన్లో పడ్డాం. సో ఎక్కువ అల్లరి చేసేవాళ్ళం. అందరినీ పనిష్ చేయలేక నన్ను ఎక్కువ పనిష్ చేసేవారు, టు మేక్ అన్ ఎగ్జాంపుల్ అవుట్ ఆఫ్ ఇట్. నేను కూడా స్పోర్టివ్గా తీసుకునేవాడు. బట్ ఇట్స్ ఆల్ ఫేర్. యూనో ఇప్పుడు చూస్తే వెన్ ఐ లుక్ బ్యాక్, టుడే ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ మై స్కూల్ and all of us are from that same section. So almost 15 of us remain in touch, we talk, some of us work together. So all of them are from that same batch. What is your all-time favorite dialogue or quote? A dialogue or Quote. quote? No, very Babu gar quote, dare to dream, strive to achieve. You should dream big, but you should also work hard to achieve it. So I truly love that quote. Yeah. Thank you. Thank you for this opportunity. Thank you, ma. Okay. We'll come back. ఒకప్పుడు లేడీస్ ఫస్ట్ అనేవాడిని, ఇప్పుడు